భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 6/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి ఆదివారం ఏకాదశి రాత్రి 8:15 వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 10:40 వరకు వర్జం తెల్లవారు 3:04 నుండి 4:50 వరకు దుర్ముహూర్తాలు సాయంత్రం 4:49 నుండి 5:41 వరకు సూర్యోదయం 5:34 సూర్యాస్తమయం 6:35 అమృత గడియలు మధ్యాహ్నం 12:55 నుండి 2:42 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం సాధ్యాయోగం రాత్రి 10:16 వని ఉదయం 7:18 భద్రకరణం రాత్రి 8:15 ఈరోజే తొలి ఏకాదశి దీన్నే శయన ఏకాదశి అన్నారు. భగవంతుడు అంతటా చూస్తూ ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. అంతర్ముఖంగా పరమాత్మ ఎవళ్ళ భక్తులు కాదో వాళ్ళ పరీక్షించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి క్షీరసముద్రంలో లక్ష్మీ సమేతంగా శయనిస్తాడు. భగవంతుడు నిద్ర అంటే నిద్ర అవసరం లేదు, కానీ యోగ నిద్రలోకి వెళ్తాడు ఆయన. ఎవళ్ళ భక్తులు కాదో వాళ్ళ అంతర్ముఖంగా పరీక్షిస్తాడు కదా. మనం కూడా అంతర్ముఖంగానే భగవంతుడు స్మరించడం జపించడం ఇవన్నీ చెయ్యాలి. అందుకే చాతుర్మాస దీక్ష ఈవేళ నుంచి కూడా ఈవేళ రేపు కూడా ప్రారంభం అవుతుంది. 4 మాసాలు భగవంతుని పూజించడం, ఒకే ప్రదేశంలో ఉండి కదలకుండా అక్కడే ఉండి ఈ 4 మాసాలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు క్షీరాద్వాదశి వరకు కూడా ఈ 4 మాసాలు కూడా భగవంతుని కీర్తించడం స్మరించడం. ఒక నెలలో పాలు వదిలేయడం, ఒక నెలలో పెరుగు తినకపోవడం, ఒక నెలలో పప్పులు తినకపోవడం, ఒక నెలలో కూరగాయలు తినకపోవడం, ఇలా నియమనిష్టలతోటి భగవంతుని స్మరిస్తూ జపిస్తూ హోమ కార్యక్రమాలు చేయిస్తూ తద్దశాహం తర్పణం తద్దశాహం హోమం తర్పణాలు ఇవన్నీ చేస్తూ ఆ శ్రీమన్నారాయణ దివ్యనామంతో ఈ యొక్క చాతుర్మాసాధ్యక్ష ఋషులు యోగులు అందరూ చేస్తాం, సన్యాసులు అలాగే పెద్దలు చేస్తాం. మనం కూడా అందరూ చేయవచ్చు. నిష్టగా నియమంగా ఉండి ఆచరించే ఇంట్లో అయినా మనం చక్కగా ఈ చాతుర్మాసాధ్యక్ష వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు. తొలి పండుగల్లో తొలి పండగ కాబట్టి తొలి ఏకాదశి అన్నారు. అటువంటి స్వామి యోగ నిద్రలో వెళ్ళి ఉంటారు. ఈవేళ నుంచి కూడా అటువంటి స్వామిని స్మరించడం వల్ల అంతర్ముఖంగా చూస్తారు. కాబట్టి మనం కూడా మన అంతరాత్మను పవిత్రంగా ఉంచుకుని మంచి ఆలోచనలతోటి మంచి పనులతోటి మంచి దాన ధర్మాలతోటి మంచి పనులు చేసుకుంటే భక్తి ప్రపత్తులతో ఉంటే కనుక మన కూడా పరమాత్మ గుర్తిస్తాడు, అనుగ్రహిస్తాడు. అందుకే తొలిసారిగా వచ్చే పండుగ కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అన్నారు. కాబట్టి గరుడ సేవలు కూడా చాలా చోట్ల జరుగుతుంటాయి. గరుత్మంతుల మీద కూడా స్వామి ఊరేగింపులు ఉంటాయి ఈరోజు. కాబట్టి పల్లకీ సేవలు ఉంటాయి. చక్కగా అవన్నీ శ్రీమన్నారాయణ దర్శించి వైకుంఠంలో ఉన్న స్వామిని చూసావా అన్న భావన కలిగి ఆ విధంగా అర్చించడం వల్ల విశేష సత్ఫలితాలు కలుగుతాయి. మీ క్షేత్రాల్లో విష్ణు సహస్రనామ పారాయణలు తులసార్చనలు అవన్నీ కూడా చేయడం వల్ల విశేష సత్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి దేవాలయ దర్శనాలు, ప్రయాణాలు, ధనలాభము. వృషభ రాశి వారికి అనుకోని ప్రయాణాలు, అనుకోని ధనవ్యయము ఉండే అవకాశం. మిథున రాశి వారికి ధనం మంచినీళ్ళ వల్లే ఖర్చగుట, ఉద్యోగ లాభం. కర్కాటక రాశి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మిశ్రమంగా ఉన్న అన్నదమ్ముల సహకారం ఉండే అవకాశం. సింహరాశి వారికి ఈరోజు స్త్రీ సౌఖ్యం, వివాహ ప్రయత్నాలు అనుకూలం. కన్యారాశి వివాహ అనుకూలతలు, తలచిన పనులు నెరవేరుట, శుభవార్త శ్రవణం. తులారాశి గృహ అలంకార వస్తు సేకరణ, ఆనందము, బంధు సంగమము. వృశ్చిక రాశి వారి నూతనమైన వ్యాపార లాభాలు, అప్రయత్న లాభాలు ఉండే అవకాశం. ధనుసు రాశి వారి కుటుంబంలో అనుకూలతలు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు, ధన వ్యయం అయ్యే అవకాశం కూడా ఉంది. మకర రాశి వారికి దైవ చింతన, ప్రయాణాలు వాయిదా పడే అవకాశం, రుణములు తీర్చుట. కుంభరాశి వారికి అధిక ప్రయాస, పనులు పూర్తిగా విచారంగా ఉండే అవకాశాలు. దైవ చింతన, దేవాలయ దర్శనం చేయడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారి వివాహ యోగ్యత, బంధుమిత్రులు రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం సింహాయ నమః. సింహగర్జనము అరణ్యమునందలి సకల జంతువులకి భయాన్ని కలిగిస్తుంది కనుక సింహము సకల జంతువులు పరిగెత్తేటట్లుగా సాధకుడు మన క్షేత్రముల గల సకల దుర్గుణాలు జంతు సంతానములు శ్రీహరి నామముగా
గర్జించిన నశించును, దుర్గుణాలన్నీ కూడా పోతే. సింహం లాంటి వాడు పరమాత్మ. అటువంటి భగవన్నామ ఎక్కడైతే వినపడుతూ ఉంటుందో ఆ సింహ గర్జనలో ఉంటుంది. దానివల్ల దుర్గుణాలు నశిస్తాయని అర్థం. కాబట్టి స్వామిని సింహంతో పోల్చి, అంతకన్నా గొప్పవాడే ఆయన. సింహాయ నమః అని పిలిచారు.